వెల్కమ్ టు షైనీస్ కిచెన్. ఈరోజు మనం క్రిస్పీ దోశ ఎలా వేయాలో చూద్దాం. ఫస్ట్ ప్యాన్ ఆన్ చేసి ప్యాన్లో కొంచెం వాటర్ చిలకరించాలి. కొంచెం వాటర్ వేసి చిట్పట అన్నాక పిండి ఇలా గరిటె జారుడుగా తీసుకోవాలి. పిండి ఇలా చూడండి, ఇలా గరిటె జారుడుగా పిండి తీసుకొని ఒక స్పూన్ వేసేసుకోవాలి. వేసి దాన్ని ఇలా రౌండ్గా ఇలా తిప్పుతూ ఇలా కాస్త అన్నాక కాస్త హోల్స్ స్టార్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఫుల్ ఫ్లేమ్గా పెడితే హోల్స్ అవ్వడం బబుల్స్ వస్తాయి. ఆ బబుల్స్ వచ్చే టైంలో మనం ఒక స్పూన్ ఆయిల్ పోసేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ కాకుండా ఒక స్పూన్ ఆయిల్ వేసి 5 minutes తర్వాత ఆటోమేటిక్గా అదే టర్న్ అయిపోయింది. సో ఇది ఏంటంటే నేను వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్తో చేస్తున్నాను. బ్రౌన్ రైస్తో దోశ ఎలా అంటే సేమ్ యాజ్ యూజువల్ మన వైట్ రైస్ అయితే ఒక కప్పు బ్రౌన్ రైస్కి 3 cups ఆఫ్ మినప్పప్పు యాడ్ చేసి ముందు రోజు నైట్ నానబెట్టేసుకుని ముందు రోజు మార్నింగ్ నానబెట్టేసి సాయంత్రం రుబ్బి పెట్టేసుకుంటే అది చక్కగా ఫెర్మెంటేషన్ అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఇలా దోశ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో బ్రౌన్ రైస్ ఎందుకంటే వైట్ రైస్ కన్నా బ్రౌన్ రైస్ హెల్దీ అని నేను బ్రౌన్ రైస్తో ట్రై చేస్తున్నాను. చూద్దాం ఎలా ఉంటుందో. సో 5 minutes తర్వాత దోశ కాలిపోయింది. చూడండి కలర్ ఎలా వచ్చింది, ఆల్రెడీ బ్రౌన్ కలర్ వచ్చేసింది. చూడండి ఇలా క్రిస్పీగా దోశ వచ్చేసింది. అంతే, కరకర క్రిస్పీ దోశ రెడీ.